ఎదుటి మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు. ఒకరు ఉద్యోగ ధర్మం అని ప్రాణం తీస్తున్నారు, ఇంకొకరు ప్రజల తరపున పోరాటం చేస్తున్నామని ప్రాణాలు తీస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యన దండకారణ్యం ఉన్న గూడాలు, తాండాలు మరియు ఓటుతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు నలిగిపోతున్నారు. ఒక పక్క ఆదివాసీల అభివృద్ధి అడ్డుకుంటున్నందుకు ఎన్కౌంటర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకొకరు పచ్చని ప్రకృతిని కార్పొరేట్ సంస్థలకు పంచిపెడుతున్నారని, దీనివల్ల ఆదివాసీలకు నష్టం కలుగుతుందని, అందుకే ఈ మరణకాండ అని మరికొందరు. ఈ ఇద్దరి మధ్యన నలిగిపోయింది పేద గిరిజన ప్రజలు. ఇప్పటికైనా ఈ మరణకాండను ఆపి అమాయక గిరిజన ప్రాణాలు కాపాడండి. ఎన్కౌంటర్ అవుతున్న ప్రాంతంలో గూడెంలో ఉన్న గిరిజనులు ఏ విధంగా నష్టపోతున్నారో ఒక్కరోజైనా పోలీసులు కానీ మావోయిస్టులు కానీ ఆ పేద ప్రజల యొక్క ఇబ్బందిని వీడియోల రూపంలో బయట పెట్టలేదు. అడవిలో తుపాకీ శబ్దాలు ఆపండి, విలువైన ప్రాణాలను కాపాడండి. మీ తుమ్మి అప్పలరాజు ధర. మీరు ఏదైతే ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ అభివృద్ధి లేదు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి లేక మావోయిస్టులు అడ్డుకుంటున్నారు, గన్న పెట్టడం తప్పని చెప్పి ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీపై కోటా ఎత్తింది. అలాగే మావోయిస్టులు ఏం చెప్తున్నారు, గిరిజన ప్రాంతంలో ఉన్న సంపదను దోసుకెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద బడో కంపెనీలన్నీ కూడా గిరిజన సంపదను దోసుకెళ్ళిపోతున్నారు. ఆదివాసీ అభివృద్ధి లేకుండా చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యట్లేదని చెప్పి మీరు మాకు అండగా ఉంటున్నామని చెప్పి మీరు గన్నపెట్టారు. మీ ఇద్దరు గన్నపట్టడం వల్ల మీ ఇద్దరు భావోద్వేగంలోనూ వేరే వేరే రూపంలో ఉన్నప్పటికీ కూడా కానీ నలిగిపోయింది మాత్రం గిరిజనులే. ఒకనొకప్పుడు ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులు అందరూ కూడా పెద్ద దేశభక్తులు, మన దేశానికి ఉపయోగపడే వాళ్ళు, మన సంపదని కాపాడిన వ్యక్తులని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు మావోయిస్టులు అందరూ కూడా దేశద్రోహులు, వాళ్ళు హతమార్చాలని చెప్పి కూంబులింగులు చేస్తున్నారు. ఆంధ్ర అవనండి, ఒరిస్సా అవనండి, ఛత్తీస్గఢ్ అవనండి, జార్ఖండ్ అవనండి, వందలాది మందిగా ఒక పక్క మావోయిస్టులు చనిపోతున్నారు. ఆ మావోయిస్టులు గన్నపట్టిన ప్రతి బిడ్డ కూడా గిరిజన బిడ్డే. ఆ మావోయిస్టుల సంపడానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా మన భారత పౌరులు, పోలీసులు వారు ఉన్నారు, ఆర్మీ ఉన్నారు, జవాన్లు కూడా మరణిస్తున్నారు. ఈ మరణానికి కారణం ఏంటంటే ఇరు వర్గాలు కూర్చోబెట్టి చర్చ పెట్టే ఆలోచన లేకపోవడం. గత ప్రభుత్వాలు, కొన్ని ప్రభుత్వాలు అయితే మావోయిస్టులు చర్చకి పిలిచాయి, కానీ కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే దయచేసి మావోయిస్టులు ఏటి కోరుకుంటున్నారో, వాళ్ళు ఎందుకు గన్న పెట్టారో చర్చకు పిలండి. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు మంచి ఉద్యోగం సంపాదించాలి, మా కొడుకులు మంచి ఉద్యోగం స్థాయిలో ఉండాలని పిల్లలు చదివించుకుంటే పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వాలకి నోబడి, ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కూడా గన్న పట్టుకొని అడవి ప్రాంతంలో వాళ్ళు కూడా మరణిస్తున్నారు. ఈ ఇద్దరు కూంబులింగ్లోనూ నలిగిపోతున్న గూడాలు ఏ ఒక్కరు కూడా ఒక వీడియో ప్రజలకు తెలియపరిచింది లేదు. ఈ ఇద్దరు కూడా నలిగిపోతున్న ప్రాణాలు కూడా ఇద్దరు కూడా భారత పౌరులని మేము భావిస్తున్నాం. కాబట్టి మీ ఇద్దరు చేసిన పోరాటం గిరిజనులతో ముడిపడి ఉన్నది. ఒక పక్క ఆదివాసి అభివృద్ధి అడ్డుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం కూంబులించేస్తుంటే ఆదివాసి సంపదలు కోల్పోతున్నామని చెప్పేసి ఆదివాసులకు అండగా ఉంటామని చెప్పి మావోయిస్టుల ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్ళిద్దరు ప్రాణాలు కోల్పోవడం వల్ల ఏమి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇందులో ఆదివాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే మావోయిస్టులకు ఏటి కావాలో అది మీరు చర్చలు పిలండి. అలాగే మావోయిస్టులు కూడా మీకు ఏంటి కావాలి, అసలు ఆదివాసుల అభివృద్ధికి ఎక్కడ పెద్ద నష్టం జరుగుతుంది, ఎక్కడ మైనింగ్లు ఇబ్బంది పడుతున్నాయి, ఎక్కడ విద్యుత్ కంపెనీలు ఇచ్చేస్తున్నామని చెప్పి మీరు కూడా లేఖ రూపంలో చర్చించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సిపిఎం పార్టీ ఉంది, సిపిఐ పార్టీ ఉంది, సిపిఎంఎల్ ఉంది. అలాగే ఈ పార్టీలు కూడా పెన్న పెట్టి ప్రజా పోరాటాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎన్నో కార్మిక సంఘాలుగా ఏర్పడ్డాయి, ఎన్నో ఐఏఎస్ ఐపీఎస్ యూనియన్లుగా ఏర్పడ్డది. ప్రజా చైతన్యం తీసుకొస్తుంది, ప్రజల తరపున నిలబడి ప్రజల్లో ఉండి పోరాటం చేస్తున్నాయి. అవి కూడా ఎర్రజెండే. కానీ మీరు ఏదైతే అడవి ప్రాంతంలో ఉండి గన్న పట్టుకొని ఇలా మరణించడం అనేది మాకు బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఒక పక్క ఆదివాసి బిడ్డలు చనిపోతున్నారు. మీరు చేస్తున్న పోరాటం ఆదివాసుల కోసం అయ్యి ఉండొచ్చు, కానీ మీరు చేస్తున్న పోరాటం ఆదివాసీ సంపదను కాపాడడానికి అవ్వచ్చు, కానీ మీరు చేస్తున్న పోరాటం ప్రజలకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారు. మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో అది ఒక పద్ధతిగా, అది ఏ విధంగా పద్ధతి అంటే ఏ విధం కోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ప్రజలు తెలియపరచండి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేల కోట్లు ఖర్చు పెట్టి మావోయిస్టులు, అడవి ప్రాంతంలో ఉన్న మావోయిస్టులకి సంపరానికి ఎందుకు వెళ్తాను, ఏ కారణంతో సంపరానికి వెళ్తానో కూడా మీరు తెలియపరచండి. అలాగే రెండోది ఏంటంటే ప్రజలతో ఎన్నుకోబడిన
ప్రజలతో ఓటుతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను మీరు కూడా మావోయిస్టులు కూడా చంపడం అనేది అసలు తప్పు. ప్రజలతో ముందు పెట్టండి, వీడియో రూపంలో పెట్టండి. పెట్టిన తర్వాతే మీరు వాళ్ళకి ప్రభుత్వ అధికారుల దూరంగా శిక్ష పడేలా చూడండి. మీ ఇద్దరు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు, ప్రజల సౌకర్యం కోసం పోరాటం చేస్తున్నాం, భారతదేశం బాగుండాలని పోరాటం చేస్తున్నారు. కానీ మీ ఇద్దరు పోరాటంలోనూ కొద్ది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ రెండు భిన్నాభిప్రాయాలు కూడా పరిధిలో రావాలనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చకు పిలిపించి మీ ఇద్దరు ప్రాణాలు కూడా కాపాల్సిన బాధ్యత ఉంది. అలాగే మీ ఇద్దరి మధ్యన ఆదివాసి గూడాలు, ఆదివాసి బిడ్డలు, ఆదివాసి సంపద కోసం చెప్తున్న ఇవన్నీ నలిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పరిధిలో రావాలనుకుంటే గ్యారంటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయించి ఒక గిరిజన నాయకుడిగా కాదు, నేను ఒక భారత పౌరుడిగా మిమ్మల్ని వేడుకుంటూ ఎదుటి మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. ఈ ప్రాణాలు కాపాడండి. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించి ఇంకొకసారి, గత ప్రభుత్వం ఒక ప్రభుత్వం అయితే మావోయిస్టులు చర్చకు పిలిచింది, ఇంకో ప్రభుత్వం అయితే 1944లోనైతే వీళ్ళు భారతదేశానికి కాపాడే పౌరులు అని చెప్పింది. ఇలా భిన్నాభిప్రాయాలు ఉండడం వల్ల కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారం అవ్వాలంటే, ప్రాణాలు కాపాడాలంటే ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకొని ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మీ తుమ్మప్పలరాజు వేడుకుంటూ జై హింద్, జై ఆదివాసి.